సార్ ఎప్పుడు ఈ రాజకీయాల్లో బీసీల అంశం వచ్చినప్పుడు ఒక అంశాన్ని రాజకీయ పార్టీలు చెప్తాయి, ఆఫ్ ది రికార్డ్గా ఎక్కువ చెప్తే మీ దృష్టిలో కూడా ఉంటుంది, బీసీల మధ్య ఐక్యత ఉండదు అని. ఏమంటారు సార్? బీసీల మధ్య ఐక్యత ఉండదు అని అంటే ఇవన్నీ బీసీలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీలు అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవి బ్యాక్వర్డ్ కాస్ట్లు కాదు, ఇవి బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది క్లాస్ అంటే మనకి ఇప్పుడు షెడ్యూల్ కులాలు అని తీసుకున్నప్పుడు అది షెడ్యూల్ కులాలు అవి. అయితే షెడ్యూల్ కులాలలో మనం చూసినట్టయితే అంటరానితనం, వివక్ష మనము అంతకుముందు ఇప్పుడు అంటే బాగా తగ్గిపోయింది. అంతకుముందు మనం గ్రామీణ క్షేత్రాల్లో పోయినట్టయితే వాళ్ళని సపరేట్గా ఊరవతల వాళ్ళ కోసము జాగ ఇచ్చేవాళ్ళు ఉండడానికి, వాళ్ళు ముఖ్యమైనటువంటి వీధులలోకి రానివ్వకుండా చూడడం, గ్రామం లోపలికి రానివ్వకుండా చూడడం, వాటి గ్రామం బయటనే వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఉండే విధంగా, వాళ్ళు అక్కడే నివసించే విధంగా అలాంటి వ్యవస్థ ఉండేది. అవి వివక్షకి మరియు సామాజిక వివక్ష అంటరానితనానికి గురైనటువంటి అత్యధికంగా వెనుకబడినటువంటి కులాలు అవి. ఇది ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇలాంటి సమస్యలు లేవు. ఏ సమస్య? ఇలాంటి అంటరానితనానికి సంబంధించినటువంటి సమస్యలు లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి ప్రతి విలేజ్లో అన్ని కులాలు ఉండేటివి కాదు. కొన్ని గ్రామాలలో కొన్ని కులాలు ఉండేవి, కొన్ని గ్రామాలలో కొన్ని కులాలు ఉండకపోయేవి. ప్లస్ కొన్ని ఏరియాస్లలో కొన్ని డామినెంట్ కులాలు ఉండేటివి, మిగతా ఏరియాస్లలో మిగతా కులాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన కులాలు ఉండేవి. సో ఏనాడైనా మనం చూసుకున్నట్టయితే ఇది ఒక యూనిఫామ్ కేటగిరీ కాదు. వృత్తిపరంగా చేతి వృత్తులా లేకపోతే కుల వృత్తులా లేకపోతే వృత్తుల పరంగా విభజించినటువంటి వాళ్ళ పనులు చేసుకొని సమాజానికి అవసరమైనటువంటి ప్రొడక్షన్ తయారు చేసేటటువంటి వ్యవస్థ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించింది. సో దాన్ని మనం ఏనాడు కంపారిజన్ చేయలేము. ఎందుకంటే అందరూ కలిసి ఒకే రకమైనటువంటి వివక్ష ఎవరు పొందలే. ఒకే రకమైనటువంటి వివక్ష కేవలం షెడ్యూల్ కులాల వాళ్ళే పొందినారు. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అందరూ ఒకే తాటి మీదకి వస్తారు, అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు, ఒకే రకంగా ఒకే లైన్లో నిలబడతారు అని అనుకోవడం కొంతవరకు సముచితం కాదు అని అనిపిస్తుంది.